సో సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ అనేది ఎమోషన్స్ మీద ఉంది, లాజిక్స్ మీద కాదు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ మా అమ్మాయి వాళ్ళ స్నేహితురాలని వాళ్ళ ఇంటికి మా ఇంటికి పిలిచింది. సో ఇద్దరు పిలిచింది, వాళ్ళ స్నేహితురాలకి రసగుల్లా అంటే చాలా ఇష్టం. మంచి రసగుల్లా తెప్పించి పెడదామని వాళ్ళ స్నేహితురాలు పిలిచింది. ఆ స్నేహితురాలు కూడా బాగా ఫుల్ రసగుల్లా అంటే చాలా ఇష్టం. సరే తీసుకొచ్చింది, లోపల కూర్చోబెట్టింది, ఫ్యాన్ వేసింది. ఒక కప్లో ఒక 2 రసగుల్లాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఫస్ట్ ఒకటి తింది, ఓకే బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి తింది, ఇంకోటి కూడా ఫుల్, ఇంకో 2 రసగుల్లాలు తినాలి, కడుపు నిండిపోయింది. ఈ లోపల మా అమ్మాయి మా వైఫ్ వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, ఈ రసగుల్లాలు నీకు చాలా ఇష్టం అంట కదా, అది తెమ్మని చెప్పింది, తెచ్చింది, నా కోసం నువ్వు తినాలంటే నీకోసం తినాలా, ఓకే అని ఇంకొకటి తింటది. ఈ లోపల నేను వచ్చాను ఇంటికి, మా రసగుల్లా అంటే నీకు చాలా ఇష్టం అంట కదా అని నా కోసం ఇంకొకటి తినమంటే సరే అని. ఇంకా అమ్మాయికి అంటే ఎట్లాంటి ఎమోషన్స్ తో కూడి ఉండాలండి ఒక రిలేషన్ అనేది. ఎమోషన్ లాజిక్ తో కాదు, నేనే తీసుకొచ్చాము అట్లా లాజిక్ తో కాకుండా ఎమోషన్స్ తో ఉండాలండి ఏ రిలేషన్. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చి మీకు ఇక్కడ రెంట్ అంటే రెస్పెక్ట్, ఎంపతి, నాటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. మనకి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే రెస్పెక్ట్ అండి. పొద్దున ఇక్కడ మన ఇంపాక్ట్ లో బాగా నేర్చుకున్నామండి రెస్పెక్ట్ గురించి. ఒకళ్ళనొకళ్ళు హాయ్ అంటాం, హాయ్ గుడ్, హ్యాపీ ఈవినింగ్. అట్లాగా ఈ రెస్పెక్ట్ అనేది చిన్న పెద్ద భేదం లేకుండా మన ఆఫీస్లో వెళ్ళిన, ఈవెన్ వాచ్మెన్ ఆర్ గేట్ దగ్గర ఉన్న కాపలా దగ్గర ఎప్పుడైనా మనం హాయ్ అని మనము చెప్తూ అలవాటు చేసుకుంటే ఈ హ్యూమన్ రిలేషన్స్. ఎందుకంటే దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్ ఉంది, కానీ చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఈ 5 minutes లో మనం చెప్పలేము. ఇదొక ఆల్రెడీ ఇది ప్రాక్టికల్ గా జరిగిందే. సో ఇట్లాగా గేట్ మెన్ నుంచి, వాచ్మెన్ నుంచి అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్ ఉంటుందండి. నెక్స్ట్ ఎంపతి అండి. ఎంపతి అంటే గెటింగ్ ఇంటూ అదర్ షూస్ అండి. అదర్ షూస్ అంటే ఎట్లా చెప్పాలంటే, మనం పక్కన వాడి బాధని ఎలా అర్థం చేసుకోగలిగితే మనకి వాళ్ళకి మధ్య భయం. ఒక ఎగ్జాంపుల్, ఒక స్నేహితుడికి యాక్సిడెంట్ అయ్యి ఒకడు హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఈ స్నేహితుడు ఇంకో స్నేహితుడు కూర్చొని వాడు బాధపడుతుంటే, బాధపడకురా, ఏమవదు, కంగారు పడద్దు, యాక్సిడెంట్, చిన్నది ఆపరేషన్ అని చెప్తూ అంటే ఓదార్చడం అవుతుందండి. ఇంకోటి వస్తాడు, నాకు తెలుసురా ఆ బాధ ఏంటో, నేను అనుభవించాను, సో తగ్గిపోద్ది అని కంగారు. సో ఇద్దరు మంచి స్నేహితులే అండి. సో వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి, వాళ్ళకి బాధ కలిగినప్పుడు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే వాళ్ళకి మయాన కూడా అప్పుడు ఆ టైంలో వాళ్ళకి చాలా మనము బలం ఇచ్చినట్టు అవుతుంది. సో ఎంపతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నాటీ అండి. ఈ మన హ్యూమన్ రిలేషన్స్ లో నాటీగా ఉండటం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. అంటే చిలిపిగా ఉంటాం, జోకులు వేసుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి, ఇద్దరి మయాన జరిగితే కనుక హ్యూమన్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హ్యూమన్ రిలేషన్ లో. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితో ప్రతి పాయింట్ లో ట్రాన్స్పరెన్సీగా ఉంటామో అప్పుడు ఇద్దరికి అందరికి కూడా రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. పాస్ట్ మిస్టేక్స్ అండి. పాస్ట్ మిస్టేక్స్ ఎట్లాంటి ఈ పాయింట్ జనరల్ గా జనాలు ఎలాగంటే వాడు చేసే పాత గతంలో చేసిన మిస్టేక్ కూడా ప్రతిదీ ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఎవరైనా లేట్ కమర్ ఉంటే వీడన్నిటికీ లేటేరా, ఇక వాడు ఎప్పుడు ఆ రోజు త్వరగా వచ్చినా ఏంట్రో ఎప్పుడు లేట్కి వచ్చేవాడు, త్వరగా వచ్చా అంటే వాడికి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా కరెక్ట్ టైంకి రాడు, లేట్ గా వస్తుంటాడు. సో పాస్ట్ మిస్టేక్స్ మనం ఎప్పుడు ఐడెంటిఫై చేయకూడదండి. నెక్స్ట్ అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్ అంటే మన ప్రేమ, ఒక అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, మయ్యాన, ఈ హ్యూమన్ రిలేషన్ స్ట్రాంగ్ కావాలంటే వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉండాలి. వాళ్ళ బాధ వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళ బాధ అర్థం చేసుకున్నప్పుడు మనకి హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకోటి లాస్ట్ అండి, హ్యూమన్ రిలేషన్స్ ముఖ్యంగా ఉండాల్సింది, హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అని ముఖ్యంగా ఉండాల్సింది మన ఫేస్ మీద స్మైల్. ఈ స్మైల్ ఎప్పుడైతే ఉంటుందో హ్యూమన్ రిలేషన్ ఎప్పటికీ కూడా మనము ఈ హ్యూమన్ రిలేషన్స్ స్ట్రాంగ్ పరచుకోవచ్చు అనమాట. ఒకరితో ఎప్పుడుతో కూడా మనం ఎప్పుడు చిరునవ్వు, మందహాసంగా ఉంటే, చిరునవ్వుతో ఉంటే కనుక మనం హ్యూమన్ రిలేషన్స్ ఎదుటి వ్యక్తితో సంబంధాలు బాగా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, పవన్ గారు చాలా చక్కగా చెప్పినారు. అందరూ చెప్తున్నారు చాలా చక్కగా. సమయం కొద్దిగా తక్కువ తీసుకోండి, 5 minutes తీసుకోండి ప్లీజ్. యా సార్, థ్యాంక్ యూ. వెల్ డన్ సార్.
లింక్ అనేది 7:30 వరకే క్రియేట్ చేయడం జరిగింది సార్. సో మనము సెషన్ ఎండ్ చేయాలండి ఈ రోజుకి. సో నేను చెప్పనా మేడం? మేడం యాక్చువల్లీ సెషన్ 7:30 వరకే క్రియేట్ చేయడం జరిగింది మేడం. సో తర్వాత సో టైం అనేది చెప్పేస్తా, 7:20 తొందరగా చెప్పేస్తా 3 minutes లో. కంటిన్యూ. ఓకే చెప్పనా? ఒక నిమిషం మేడం, నేను ఒక్క నిమిషం మాట్లాడతాను మేడం. చెప్పండి మేడం, కంటిన్యూ మేడం. రేపు 5:30కి అనేది లింక్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. అట్లానే మీరు ఈరోజు రికార్డ్ చేస్తున్నాను సెషన్ నేను. సో మీ కామెంట్స్ అనేవి రేపు చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్పట్లేదని అనుకోవద్దు. 7:30కి ఆటోమేటిక్గా సెషన్ ఎండ్ అయిపోతుంది, గమనించండి. ఝాన్సీ రాణి గారు కంటిన్యూ చేయండి. ఓకే. నమస్కారం అండి, నా పేరు ఝాన్సీ రాణి. టైం మేనేజ్మెంట్ టైము ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ముఖ్యంగా 4 పవర్ఫుల్ టిప్స్ చెప్పుకున్నాము. చరిత్ర కానీ ప్రజెంట్ కానీ తిరిగేసి చూస్తే కనుక చాలా గొప్ప వాళ్ళు జీవితంలో బాగా రాణించారు. ఓకే అండి. బిజినెస్ మెన్స్ కానీ వీళ్ళందరూ కూడా చక్కగా టైం ని మేనేజ్ చేసుకున్న వాళ్ళే. అలాగా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ఇప్పుడు కాలం వచ్చేసి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అని 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలు కూడా ఏంటంటే భూతకాలం అనేది జరిగిపోయిన చరిత్ర అండి. దాన్ని ఎప్పుడు కూడా మనం ఊరికే మనం జరిగిపోయింది, ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే భవిష్యత్ కాలం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అలాగే వర్తమానం, ఇప్పుడు ప్రజెంట్ అనేది ఏంటి అనేది, ఆ ప్రజెంట్ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అలాగా ఈ 2 కాలాలను కూడా మనము ఈ వర్తమాన కాలంలో ఎప్పుడు జీవిస్తూ మనం ఒక చక్కగా మనం ఈ టైం ని మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం మంచి గోల్ సాధించగలము. మా జీవితంలో ఒక గోల్ కూడా పెట్టుకోవాలి మనము. అలాగే వచ్చేసి ఇంకా ఒక 2 రకాల పీపుల్ ఉంటారండి మన సమాజంలో. వాళ్ళు మోనోక్రానిక్ పీపుల్ అని, ఇంకొకళ్ళు పాలిక్రానిక్ పీపుల్స్ అని ఉంటారు. వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ గా చేసుకుంటూ 1 2 3 4 అని చేసుకుంటూ వెళ్తారు. రెండో రకానికి చెందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చక్కగా టైము మేనేజ్ చేసుకుంటూ టైం టు టైము చక్కగా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఇంకా ఎలాగంటే వాళ్ళకి ఇంకో 2 3 పనులు ఇచ్చినా కూడా ఆ టైంలోనే చేసుకునే శక్తి వాళ్ళకి. అలా టైం వాళ్ళు మంచిగా చాలా బాగా మేనేజ్ చేసుకోగలరు. అలాగా ఇంకా మళ్ళీ 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి ఇందులో. ఒకటి వచ్చేసి ఈ చేయవలసిన పనులు, చేయకూడని పనులు. చేయవలసిన పనులు చేయకూడని పనులు అని 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల్లో చేయవలసిన పనులు ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా ఈ మన జీవితంలో ఈ టైంని ఈ చేయవలసిన పనులకి ఎక్కువ టైం మేనేజ్ చేసుకోవాలి మనం. అవి ఏంటంటే మనం ఒక నిమిషం అండి. చేయవలసిన పనుల్లో మనం ఇంపార్టెంట్ గా మనం పొద్దున్న లేవటం, చక్కగా ఒక లిస్టు తయారు చేసుకోవటం. ఆ రోజు ఏవైతే పనులు చేసుకుంటామో అవి లిస్ట్ తయారు చేసుకుంటాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏవైతే పనులు చేసుకుంటామో లిస్ట్ తయారు చేసుకొని 1/2 1 2 3 4 అని చక్కగా అన్ని ఆ టైం ప్రకారము మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి చెయ్యకూడని పనులు ఏంటి అంటే, మనం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. చాలా పనులు టైము వేస్ట్ చేస్తూ ఉంటాము. టీవీ అనవసరమైన సీరియల్స్ చూడటము, చాటింగ్ చేయటము, ఫోన్ లో ఇంకా పోస్టులు చూడటము, ఇలాంటివన్నీ పనికిరాని అన్నమాట. అంటే పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లేదు, అవాయిడ్ చెయ్యాలి. కాకపోతే కొన్ని మాత్రం అవాయిడ్ చెయ్యాలి. మనకు అవసరమైన ఉంచుకొని మిగతా అన్ని అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. అలాగా మనం టైం ని మేనేజ్ చేసుకోవచ్చు. గడిచిపోయిన క్షణము తిరిగి రాదు.
కాలమూరకెప్పుడు గడపరాదు అనేది చక్కగా మనము పాటించుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి ఇందులో గోలు, జీవితంలో ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని దానికోసం దానికి ఒక మంచి ఒక ప్లాన్ చేసుకోవాలి. చక్కటి యామినేషన్ తో చక్కగా మన గోల్ పెట్టుకొని పెట్టుకుంటే గనక ఈ మనం ప్లాన్ చేసుకుంటే ఆ గోల్ రీచ్ అయ్యేటప్పుడు మనం మంచి టైం మెయింటైన్ చేస్తూ మనం ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం వెళ్ళొచ్చండి. అప్పుడే మనకి మంచి గోల్ ఉంటుంది. టైము ఎప్పుడైతే మేనేజ్ చేసుకుంటామో ఆ గోల్ మనం రీచ్ అవ్వగలం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పొద్దుటే 1 గంట ముందు లేవటం. ఎప్పుడైనా కూడా ఉదయం పూటే పొద్దున్నే లేవగలిగితే మనకి అప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఏ పని చేసినా కూడా చాలా మనకి హుషారుగా చేయగలమండి. అప్పుడు మనకి టైం చాలా కలిసి వస్తుంది. అలాగే డెలికేట్స్ వర్క్స్ అండి, మనం షేర్ చేసుకునే వర్క్స్ ఉంటాయి. అవి కొంతమందితోటి మనం ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి, వీళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు కొన్ని పనులు. అప్పుడు కూడా టైం చాలా బాగా కలిసి వస్తుంది అని నేను అనుకుంటున్నానండి. షార్ట్ లో చెప్పాను, టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎవరైనా? నేను టైం 1 minute అండి. 1 minute. యాక్చువల్లీ 40 minutes అండి సెషన్. అది కంటిన్యూ అవుతుంది అనుకుంటా. యాక్చువల్లీ 7:30కి ఎండ్ అయిపోవాలి. వీ హ్యావ్ అండర్ 30 minutes. సో రేపు ఇంకా 30 minutes అన్నారు మేడం సాయిశ్వర దీప్తి గారు. సో 2 40 minutes సెషన్స్ అయినాయి సార్ ఇప్పటికి. నేను 90 minutes ఎక్స్టెండ్ చేస్తున్నారా ఇప్పుడు? 8 వరకు వస్తుంది సార్. సరే ఓకే. సాయిశ్వర దీప్తి గారు మీరు కంటిన్యూ చేయండి. టుమారో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని మెసేజ్ చేశారు. తర్వాత మేము కూడా కంటిన్యూ చేస్తాం. సార్ చెప్పాలనుకున్న వాళ్ళు త్వరగా చెప్పండి, అందరికీ అవకాశం ఉండాలి కదండి. మీరు టైం వేస్ట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు మిస్ అవుతారు ఈ టయాన్ని. రెడీ ఉన్నారా? సైదుల్ గారు రెడీ ఉన్నారా? చెప్పండి మరి మీరు. సాయి స్వరదీప్తి ఆడియో మ్యూట్ లో ఉంది, చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసి చెప్పేసి. ఓకే, హలో ఎవ్రీవన్. నేను దీప్తి. నేను ఇప్పుడు గోల్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. గోల్ సెట్టింగ్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక డైరెక్షన్ అనేది మన లైఫ్ లో మనం పెట్టుకోకపోతే విల్ జస్ట్ ఫ్లోట్ ఇన్ లైఫ్. అంటే ఏం చేయాలో తెలియక, ఒక డైరెక్షన్ లేక, మనం లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నామో, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, మనకి నిజంగా దేంట్లో టాలెంట్ ఉందో మనం రికగ్నైజ్ చేయలేము. సో లైఫ్ లో గోల్ సెట్టింగ్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. మనం గోల్ అనేది సెట్ చేసుకుంటే మన సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ పడిపోయినట్టే, అంటే అక్కడే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. సో గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గోల్ సెట్టింగ్ లో గోల్ అనేది ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. అంటే అందరికీ ఉంటుంది, నేను మంచి జాబ్ సంపాదించుకోవాలి, నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి, నేను లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నాను అని. కాకపోతే ఇలాంటి లైఫ్ లో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేయాలనేది నాన్ స్పెసిఫిక్ గోల్. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకి క్లారిటీ లేదు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. సో స్పెసిఫిక్ గోల్ అంటే నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి. అండ్ ఆర్ గోల్ షుడ్ బి రియలిస్టిక్. అంటే ఏదో కొండనెత్తి తీసుకురావాలి అన్నట్టు అన్రియలిస్టిక్ గా, నాన్ రియలిస్టిక్ గా ఉండకూడదు. గోల్స్ రియలిస్టిక్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మన గోల్ రీచ్ అవ్వడానికి మనం గోల్ ఏంటో రాసుకొని దానికి సబ్ గోల్స్ రాసుకోవాలి. అంటే ఒక ప్రాసెస్, మనకు ఒకటి రీచ్ అవ్వాలనుకుంటున్నాము అంటే దాన్ని చిన్న చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసుకొని దాన్ని అచీవ్ చేస్తే మనకు ఆ ప్రాసెస్ ఈజీ అవుతుంది.
అంటే చిన్న చిన్న సబ్ గోల్స్ లోకి డివైడ్ చేసుకొని మన వర్క్ ని, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న సబ్ గోల్స్ లోకి డివైడ్ చేసుకొని రోజు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రీచ్ అవర్ గోల్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ దీప్తి, థ్యాంక్ యూ. 1 minute అండి. సో సెషన్ అనేది 8కి క్లోజ్ అవుతుంది. అందరికి ఈ రోజు అలాట్ చేయడం అవ్వదు. సో ఈ రోజు టైం అలాట్ అవ్వలేనట్టు వాళ్ళు ఎవరు కూడా కంగారు పడద్దండి. రేపు మళ్ళీ ఒక సెషన్ ఉంటుంది. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారండి? యోగిత గారు హ్యాండ్ రైజ్ చేశారు. కంటిన్యూ అండి యోగిత గారు. Good evening to all. This is Yogita. My topic is goal setting. What is goal? In our life, what we want, what you will achieve in our life. That is goal. Actually, నేను షార్ట్గా చెప్పాలనుకుంటున్నాను హౌ టు అచీవ్ గోల్ అని చెప్పేసి. ఈ అచీవ్ రావడానికి ముందు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఫర్ గోల్ సెట్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ యువర్ గోల్. ఫస్ట్ మన ఏ అచీవ్ అవ్వాలనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఫస్ట్ మనలో మనకి తెలుసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న దాన్ని పీస్ ఆఫ్ పేపర్ మీద నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సెట్ ఏ డెడ్ లైన్. నేను 3 years కల్లా రీచ్ అవ్వాలి, అదర్వైజ్ 5 years అని చెప్పేసి అలా ఉండాలి. ఆ డెడ్ లైన్ అనేది ఎలా ఉండాలంటే 2 types ఆఫ్ గోల్ సెట్టింగ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే డైలీ గోల్, ఈ రోజు సంథింగ్ 2 or 3 days అలానా. అదే లాంగ్ టర్మ్ గోల్ అంటే లైఫ్ గోల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సెట్ డెడ్ లైన్ అనేది లాంగ్ టర్మ్ గోల్ కి మనం మెయిన్లీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వర్క్ ఆన్ ద మైండ్ సెట్. మనం ఏం అచీవ్ చేసుకోవాలనుకుంటున్నామో అది మన మైండ్ లో బాగా పికప్ అయి ఉంటుంది. దాన్ని మనం వర్క్ చేయాలి, హార్డ్ వర్కింగ్ చేయాలి. చేస్తే అప్పుడు మన గోల్ ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డెవలప్ యువర్ స్కిల్ సెట్స్. మన గోల్ ఏంటి అనేది దానికి చాలా స్కిల్స్ ఉండాలి. ఏం డెవలప్ అవ్వాలి, ఏ గోల్ ని మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దానికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, లైక్ దట్ అలానా. ఎవ్రీథింగ్ దేనికైతే దానికి. ఓకే, నెక్స్ట్ 5th step ఈజ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. మన స్కిల్స్ డెవలప్ చేసుకునే సమయంలో ఫస్ట్ స్టెప్ వేయాలి, అంటే పార్టిసిపేట్ చేయాలి. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, దేంట్లో అయినా ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ టు కంప్లీషన్. అది కంప్లీట్ అయ్యే వరకు అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఫైనల్ గా రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ ని మనం గిఫ్ట్ అంటాం. ఆ గిఫ్ట్ నే మనకి సక్సెస్, అదే మనకి అచీవ్. దిస్ ఈజ్ స్టెప్స్ ఫర్ గోల్ సెట్టింగ్. యాక్చువల్లీ గోల్ సెట్టింగ్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అట్లా అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం గోల్ అచీవ్ అవుతాం. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఓవర్ స్లీప్, ఎక్కువగా నిద్రపోవడం వల్ల జరిగేది ఏంటంటే పడుకుంటాం, 1/2 an hour తర్వాత లేదు అని చెప్పేసి అలా మనం గోల్ కి చాలా దూరం అవుతాం. నెక్స్ట్ లేజినెస్. ఓవర్ స్లీప్ వల్ల మనకు లేజినెస్ వస్తుంది. ఆ వర్క్ ని పోస్ట్ పోన్ చేస్తాం. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ నెగిటివిటీ. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి మనం పార్టిసిపేట్ చేయడానికి డ్రాప్ అయిపోతాం. దానిని అవాయిడ్ చేసి మనం పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వేయాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ఆల్. శిరీష గారు కంటిన్యూ చేయండి మేడం. శిరీష అండి నా పేరు. ఈరోజు నేను మానవ సంబంధాల గురించి అనే టాపిక్ గురించి తీసుకున్నాను. యాక్చువల్గా ఒక కార్ల్ మార్క్స్ అనే ఒక విదేశీ ఫిలాసఫరు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయని చెప్పారు. అప్పుడు మనం అందరం అనుకున్నాము, విదేశీయులు అలాగే ఉంటారు, ఒకరికొకరు సంబంధం లేకుండా అని, వాళ్ళకి ఆర్థిక సంబంధాలు ముఖ్యమని మనం అప్పుడు అనుకున్నాం. మనకు అలా కాదు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అది వాస్తవం అనిపిస్తుంది. ఈ వాస్తవం అనిపించడానికి కారణం ఏంటంటే మన జీవన విధానం, ఆ జీవన పరిస్థితులు కారణమైనవి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అంటే తృప్తి అనేది లేకుండా పోవడమే కారణం అనుకుంటాం. మనం ఏది చేసినా కానీ దానికి తృప్తి అనేది ముఖ్యం. మన రిలేషన్ ఆర్థిక సంబంధాలుగా మారకుండా ఉండాలంటే మనకున్న దాంతో మనం తృప్తి పడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లాయర్ దగ్గర ఎన్ని కేసులు ఉంటాయి. ఒక తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఇక భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఇవన్నీ ఒక రెగ్యులర్ మానవ సంబంధాల వల్ల మనకి ఏర్పడిన మానవ సంబంధాల మధ్య జరిగిన ఒక యుద్ధం అని చెప్పొచ్చు. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వారి మధ్య సరైన అవగాహన, అనుబంధాలు కరువైపోయి అక్కడ ఫైనాన్షియల్ అనేది ఎక్కువ అవడం, అంటే ఆర్థిక ఇబ్బంది కానివ్వండి, ఆర్థిక ఆశ కానివ్వండి, ఆ ఆశ అనేది ఎక్కువ అవడం అనమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక మనిషితో, అసలు ప్రపంచంలో మనకి ఎవరు 100కి 100 పాళ్ళు ఎవరు నచ్చరండి. ఎవరు నచ్చిన విషయాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ, నచ్చని విషయాన్ని అలా పక్కన పెడుతూ ప్రతి ఒక్కరితో కలిసిపోతేనే మన అనుబంధాలు అనేవి నిలుస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఒక వ్యక్తికి మనం సడన్ గా వాళ్ళ బర్త్డే రోజు ఫోన్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటది. అలాగే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఒక చిన్న మాట వాళ్ళని అయ్యి మన బంధాలను చిన్న చిన్న ఎమోషన్స్ ని అవి డెవలప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక ఈ ఆర్థిక సంబంధాలు ఇవన్నీ అంటే మనం ఆర్థిక పరంగా అందరం బాగుండాలనుకుంటాము. దానికోసం మనం ఈ రోజు చారన్నం తింటున్నాం అంటే రేపు మనకు బిర్యానీ కావాలనిపిస్తే, ఆ బిర్యానీ కావాలని ఆశ మరి ఎక్కువ బిర్యానీ కావాలనిపిస్తుంది. సరే కొంచెం అది ఓకే, అంతకంటే మించి మనం ఎక్కువ ఆశపడ్డామంటే అది అత్యాశ అయిపోయింది అనమాట. ఆ అత్యాశ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా మానవుల మధ్య, అది మన మనుషుల మధ్య, మన మధ్య ఒక డిఫరెన్సెస్ వస్తున్నాయి అనమాట. ఆ డిఫరెన్సెస్ ని మనం జయించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు వాళ్ళ మనం వాళ్ళ నెగటివ్స్ ని ఎత్తి చూపడం కాదు, వాళ్ళ లోపాలను ఎత్తి చూపడం కాదు, వాళ్ళ వైపు మనం ఏలెత్తి చూపకూడదు. మనం వాళ్ళ వైపు ఏలెత్తి చూపుతున్నాం అంటే మన వైపు ఇంకో 4 ఏళ్ళు మన వైపు తిరుగుంటాయి అనే విషయం మనం గుర్తుంచుకుంటూ, తర్వాత మీకు చేతనైతే వాళ్ళ కన్నీళ్ళు తొడవగలిగితే ఆటోమేటిక్ గా మన మధ్య ఆ చిన్న చిన్న మూమెంట్స్ వల్ల ఆ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం అందరం సుఖంగా ఉందాం అనుకుంటాం, అందరం వెల్ సెటిల్డ్ అవుదాం అనుకుంటున్నాం. అలాగే తృప్తిగా కూడా ఉందాం అనుకున్న జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తే అందరం బాగుంటాం నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలని చాలా ఉంది, బట్ కానీ చాలా టైం తక్కువ ఉండడం వల్ల ఇంతవరకు నేను ముగిస్తున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. పార్టిసిపెంట్స్ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్పేసాను. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. అందరికి ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు అన్ని అందాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. నెక్స్ట్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి. రమణమూర్తి గారు అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రమణమూర్తి గారు, యూ కెన్ కంటిన్యూ సార్. ఓకే, యు ఆర్ ఓకే నౌ. నా పేరు రావణమూర్తి, నేను EPS 7 నుంచి మాట్లాడుతున్నాను, గుంటూరులో ఉంటాను. యాక్చువల్గా నేను ఇవాళ సెషన్ చాలా లేట్గా జాయిన్ అయ్యానండి, 7 o'clockకి. నేను బయటికి వెళ్ళాను, వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఆల్మోస్ట్ నేను 200 kilometers జర్నీ చేసి చాలా టైర్డ్గా ఇవాళ చెప్పకూడదు అనుకున్నాను, కానీ సో వాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చెప్తా. సో వాట్ వినేవాళ్ళు అంటే చెప్పడానికి నాకేంటి అని స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి, వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఈజ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద అదర్స్ వాట్ యు ఆర్ సేయింగ్. మనం ఏం చెప్తున్నానో ఎదుటి వాళ్ళకి అర్థం అవడమే కమ్యూనికేషన్. అది వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇస్ దేర్. అంతిమంగా ఏంటంటే మనం ఏమి ఎదుటి వాళ్ళకి చేస్తామన్నమాట. పిల్లలకైతే ఎలా చెప్పాలి, పెద్దవాళ్ళకైతే ఎలా చెప్పాలి. ది సేమ్ టైం మా చిన్నప్పుడు దూరదర్శన్లో బదిరుల వార్తలు ఆదివారం వచ్చాయి. మీన్స్ డెఫ్ అండ్ డెమ్కి న్యూస్ వచ్చే వాళ్ళు సింబల్స్తో చెప్పేవాళ్ళు, అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు ఆ డెఫ్ అండ్ డెమ్ కోసం. అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. మన కుక్కలకి ఒక కమ్యూనికేషన్, మామూలుగా మన పెట్స్కి ఒక కమ్యూనికేషన్ ఒక్కొక్కటి నేర్పిస్తుంటాం. అలాగే మనం పెంచుకునే ఒక గోవులకు కానీ వాటికి ఒక కమ్యూనికేషన్, ఒక హ్యూమన్స్ ఉంటే ఒక కమ్యూనికేషన్, వాటి తల రుద్దటం అలా ఒక్కొక్కటి. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకునేది వాటికి అర్థం. అట్ ది సేమ్ టైం మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇట్ ఈస్ ఎ రిటర్న్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మనం ఆ 1 yearలో ఏం నేర్చుకున్నాం అనేది మనల్ని చూడకుండా మనం ఏం నేర్చుకున్నాం, మన స్కూల్లో మనకేంటి, మన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి, ఆ ఎగ్జామినర్ ఎవరైతే ఇవ్వాలో దాన్ని బట్టి
వాళ్ళు బాక్స్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంకొకటి అంటే కమ్యూనికేషన్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని ఒక లక్ష్యానికి నిర్దేశించడానికి మనం ప్రయత్నిస్తున్నామా, కాదు ఒక అండర్స్టాండింగ్, ఒక క్లాస్ చెప్తున్నామా. ఇయర్ నేను చాలా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యాను. కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్? టీచింగ్ ఈజ్ డిఫరెన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. టీచింగ్ ఏముంది, పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేస్తాం, పాఠాలు చెప్తాం, వాళ్ళు హోంవర్క్ చేస్తారు, వాళ్ళకి ఎంత అర్థం అవుతుందో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ టీచింగ్. ట్రైనింగ్ లో మనం వాళ్ళకి ఏదైతే నేర్పిస్తామో, ఏదైతే మోటివేట్, దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే అన్వర్డ్స్. నెక్స్ట్ డే వాళ్ళు ఆ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు వాళ్ళ పర్టికులర్ జాబ్ లో దాంట్లో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసేట్టు అలా మోటివేట్ చేయడానికి ట్రైనింగ్. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా నేను చాలా ఐ హ్యావ్ సెవరల్ స్లైడ్స్ అండ్ నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ వాళ్ళు చెప్పాలన్నా అండ్ ఫాలో కరెక్ట్గా అప్లై ద 3 C's అండి, విచ్ ఇస్ కేర్, కర్టసీ అండ్ కన్సిడరేషన్ టు ద ఆడియన్స్. అండ్ be fluent while speaking and work on your vocabulary. These are the parts of the communication. And to avoid the parallel conversation, follow sequential sharing of ideas. And to be a good conversationalist and the communication and exchange greetings and reciprocate, be courteous and polite. And be specific and use vivid language, use appropriate body language, do not end abruptly. These are some parts of the conversation, communication. Verbal and non-verbal మీకు తెలిసిందే. అట్ ది సేమ్ టైం మనం సాగర సంగమంలో ఒక సన్నివేశం ఉంటుందండి, మీరు చాలా మంది చూసుంటారు ఆ సినిమాలో. ఆ కాన్వర్జేషన్ ఏంటంటే తకిటే తదివి తను ఆ పాట పాడతాడు, కమల్ హాసన్ పాడుతుంటే జయప్రద వచ్చి కమల్ హాసన్ ని పట్టుకుంటుంది బావిలో పడపోతుంటే. జస్ట్ ఆ వర్షం పడుతూ ఉంటుంది, జయసుధ బొట్టు ఇలా కారిపోతూ ఉంటే చెయ్యి అడ్డం పెడతాడు, బొట్టు పెట్టుకొని వస్తుంటే. యాక్చువల్గా జయప్రద విడో, కానీ ఆ డైరెక్టరు వాళ్ళ యొక్క క్రియేటివిటీ అలా చెయ్యి అడ్డం పెడతాడు, ఆ బొట్టు చెరిగిపోకుండా వానన్నిటికి ఇదవకుండా. అంటే అక్కడ ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఆ సీన్ తో దాన్ని ఆడియన్స్ కి, ప్రేక్షకులకి కన్వే చేశారు. ఇట్లా కమ్యూనికేషన్ అనేది మనం వివిధ రకాలుగా చేయొచ్చు. దాంట్లో మనం పద్యాల రూపంలో చేయొచ్చు, భాష రూపంలో చేయొచ్చు, మన బాడీ లాంగ్వేజ్తో చేయొచ్చు, మన చేతలతో చేయొచ్చు, హాస్యంతో చేయొచ్చు, రకరకాలుగా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఛాన్స్. యాక్చువల్గా నేను చాలా చెప్దా అనుకున్నాను, కానీ ఇవాళే కంప్లీట్ చేయాలి అసైన్మెంట్ అనే దీంతో మళ్ళీ రేపు దానికోసం. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరండి? నెక్స్ట్ ఒక సైదులు గారు ఉన్నారా? సైదులు గారు మ్యామ్. హలో మ్యామ్, నేను చెప్పొచ్చా మ్యామ్? కంటిన్యూ చేయండి మేడం. రాణి మ్యామ్. ఓకే చెప్పండి మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి రాణి గారు. హాయ్ మ్యామ్, నా పేరు రాణి వెగేసిన. సో 11th గ్రూప్, ఇది వచ్చి 10th అసైన్మెంట్. సో హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. సో ఈ మానవ సంబంధాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి? సో ఇవి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకి మెయిన్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి, అలాగే వీటిని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సో అందమైన ఇంటిని అయితే అందరూ నిర్మించుకుంటారు, కానీ అందులో అందమైన జీవితం మాత్రం కొంతమందికే సొంతం ఉంటుంది. అలాగే జీవించడం అనేది కూడా ఒక కళ. సో ఇంటిని చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఇంటిని అయితే నిర్మించుకుంటారు, కానీ సో అంటే కొంచెం అందులో ఉండే కుటుంబం కానీ, సంబంధాలు కానీ, ఇలాంటి విషయాలకు వచ్చేటప్పటికి మానవుడు ఏంటంటే చాలా వెనకబడి ఉంటున్నాడు. ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని చూసినా కూడా అది ప్రేమ,
సహనం, ఓర్పు ఇవన్నీ కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి. సో వీటిని పెంచాలి అంటే మెయిన్ ఎక్కడి నుంచి మనం తీసుకురావాలి అంటే మెయిన్ రీజన్ ఎక్కడి నుంచి అంటే కుటుంబము. సో ఒక కుటుంబం యొక్క ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్ గా ఉంటే ఆ కుటుంబంలో ఉండే ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ అందరూ కూడా బాగుంటారు, మంచి విలువలతోటి సంబంధాలతోటి ఉంటారు. అలాగే సో ఈ కుటుంబం బాగుండాలంటే అందులో మెయిన్ పాత్ర ఎవరు అంటే మదర్. సో మదర్ ఏం చేయాలంటే తన పనులను తను చూసుకుంటూ పిల్లల్ని బాగా పెంచుతూ అలాగే హస్బెండ్ ని, నైబర్స్ ని లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తూ ఉండడం వల్ల ఇలా వాతావరణంలో పెరిగిన పిల్లలు ఏంటి అంటే మంచి విలువలతోటి ఎదుగుతారు. అలాగే ఫాదర్ కూడా ఎలాగంటే మంచి రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉండాలి. సో ఇలాంటి వాతావరణంలో పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతారు. అలాగే వీళ్ళ ప్రోగ్రెస్ కూడా మనం చూసినట్లయితే మంచిగా ఉంటది. ఇలా కాకుండా మనకి నెగిటివ్ గా రివర్స్ గా వస్తుంది అంటే దానికి కూడా మెయిన్ రీజన్ ఎవరు అంటే తల్లిదండ్రులు అనేది చెప్పవచ్చు. సో దీనికి ఒక సామెత ఏం చెప్తారంటే పెద్దలు తిట్టుకుంటూ లెగ్గిస్తే పిల్లలు కొట్టుకుంటూ లెగ్గుతారు. అంటే దీంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. సో పిల్లలు ఏదైనా పాటించాలి అంటే దాన్ని పిల్లలు ఫాలో అవ్వాలి అంటే ముందు పెద్దలు దాన్ని పాటించాలి. సో అలాగే మనం సమాజంలో ఎలా అంటే మంచిని వాళ్ళు తీస్తూ సమాజంలో ఉండే వ్యక్తులకి మనము మంచిని ఇస్తూ సంతోషాన్ని పంచుతూ ఉండటం వల్ల మనకి కూడా అదే వస్తుంది. అలా కాకుండా సో మనము ఎదుటి వ్యక్తులకి కానీ మన పక్కన వాళ్ళకి కానీ అంటే చుట్టూ ఉండే నైబర్స్ కి కానీ వాళ్ళకి మనం ఏమీ చేయకుండా వాళ్ళ నుండి మంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది రాదు. అంటే దీనికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి మనము ఏదైతే విత్తనం వేస్తున్నామో అక్కడ అదే చెట్టు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మామిడి విత్తనం వేస్తామంటే అక్కడ మామిడి చెట్టు వస్తుంది, వేప చెట్టు రాదు. సో మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తున్నామో మనకి వచ్చేది కూడా అలాగే వస్తుంది, అదే వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకి ప్రేమను పంచుతూ ఉంటే మనకి ప్రేమ వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది. సో ఈ విలువలు అనేది పెరగాలి అంటే ఏం చేయాలి అంటే మనం కుటుంబ సభ్యులతో కొంచెం సేపు మాట్లాడుతూ ఉండాలి. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకుని సో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ అలవాటు అయిన తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం మనలో ఉండే బాధ కానీ సంతోషాన్ని కానీ వాళ్ళతోటి పంచుకుంటూ ఉండాలి. అలాగే ఒక వ్యక్తిని మనం ఏదైనా సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అంటే తప్పు చేస్తాడు అంటే దానికి మనం డైరెక్ట్ నువ్వు తప్పు చేసావు అని చెప్పకుండా ఉండి సో నువ్వు ఎప్పుడు మంచి చేస్తావు కదా, ఈ విషయంలో ఎందుకు తప్పు చేసావు అని ఇలా స్మూత్ గా చెప్పడం వల్ల ఏంటి అంటే ఈ సంబంధాలు అనేది ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉంటది. అలాగే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వేరే అతను చేసే చర్యలు వేరే అనేది మనం గమనించాలి. సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వేరే అతను చేసే పనులు వేరే అని గమనించడం వల్ల మనం ఏం చేస్తామంటే వ్యక్తిని ప్రేమిస్తాము, అతను చేసే చర్యలని ద్వేషిస్తాము. అలాగే మనం మాట్లాడే మాటకి కూడా చాలా వాల్యూ ఉండాలి. ఒక మాట మాట్లాడేమంటే దానికి చాలా విలువ ఉండాలి, మనం చూసుకుని మాట్లాడవలసి వస్తుంది. ఇలా చిన్న చిన్న పనులు మనం చేయడం వల్ల అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే మానవ విలువలు అనేవి పెంచుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండి. మనం సెషన్ ఇంకొక 6 minutes ఎండ్ అవుతుంది. సో మనం క్లోజ్ చేద్దాం ఈ రోజుకి. సైజులు గారు ఒకరు ఉన్నారు, బ్యాలెన్స్ ఒకరే ఉన్నారు అనుకుంటా, ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ సైజులు అని మన 8th గ్రూప్ నుంచి ఉన్నాడు, అతను రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మరి ఇందులో సార్ ఉన్నా సార్ నేను చెప్పండి చెప్తున్నాను. లేదు సార్, ఇప్పుడే మా కాడ కరెంటు లేదు. యాక్చువల్ గా నా కాడ ఉంది కానీ నా ఆడియో వస్తుంది, వీడియో రాదు. ప్రాబ్లం అదే. రేపు నేను తీసుకుంటా మేడం, ఫస్ట్ ఛాన్స్ నేను తీసుకుంటా రేపు. ఓకే సార్. ఇంకెవరైనా ఉన్నారండి ప్రెజెంట్ చేయాల్సిన వాళ్ళు? అందరూ ప్రెజెంట్ చేస్తారా? సాజిదా మేడం చెప్పండి. అందరికి ఇంపాక్ట్ వాళ్ళందరికీ కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. కొంచెం రికార్డింగ్స్ పంపిస్తే నవరసాలు ఇప్పుడు చేసింది మేము చక్కగా తప్పులు చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ పద్మావతి మేడం. థ్యాంక్ యూ విచ్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ ఉంది మేడం కానీ నిన్నది లేదు, నవరాసాలది రికార్డింగ్ లేదు. ఈ రోజు అంటున్నారు వారు.
1 minute 20 నేను మాట్లాడతాను. నవరసాల రికార్డింగ్ అనేది అవ్వలేదు మేడం, ఆ రోజు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో కానీ ఈ రోజు మటుకి మీ సెషన్, ఈ రోజు సెషన్ అంతా రికార్డ్ అయింది. సో అది రెస్పెక్టివ్ గ్రూప్ ఫెసిలిటేటర్స్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ రెస్పెక్టివ్ గ్రూప్ ఫెసిలిటేటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఒకసారి మీ మెయిల్ ఐడి నాకు చాట్ బాక్స్ లో టైప్ చేస్తే నేను మీకు జీమెయిల్ ద్వారా పంపిస్తాను. ఓకేనండి, మన గ్రూప్ లో వేస్తామండి, మన 8th గ్రూప్ లో వేస్తాం. మరి రేపు సజిత మేడం పంపిస్తారు కదా, మేము పోస్ట్ చేస్తాం 8th గ్రూప్ లో. ఓకే సార్. మేడం ఓకే 16 మెంబర్స్ చెప్పారు మేడం ఈ రోజు. అవును మేడం, అవును మేడం. ఇంకా ఎవరన్నా, ఇంకా అసలు ఎంతమంది ఉన్నారు మేడం గ్రూప్ లో? 27 మెంబర్స్ జాయిన్ అయ్యారు మేడం, 25 మెంబర్స్ అనుకుంటా జాయిన్ అయ్యింది. మరి రిమైనింగ్ 8 మెంబర్స్ ఉండుంటారు కదా రేపొద్దున. రేపు ఒక 5 మెంబర్స్ ఫెసిలిటేటర్స్ కూడా ఉన్నాయి. అంతా కలిపి 2-3 ఉండొచ్చు మేడం మీరు అన్నట్టు. అది మనము రేపు సెషన్ లో కంటిన్యూ చేద్దాము. సో రేపు కూడా రేపు 5:30కి స్టార్ట్ చేసుకుందాం మనం సెషన్. బెటర్ అనిపిస్తుంది, మాకు టైం ఉంటుంది కదా. రేపు స్టార్ట్ రేపు ఉంటే బాగుంటుంది. ఓకే, సెషన్ ఎండ్ చేయొచ్చా అండి? ఎవరికైనా చెప్పారు ఫస్ట్ 20 minutes వీళ్ళని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఫెసిలిటేటర్స్ కావడానికి ఎలా ఉంటుందో అది చెప్తాను. అదే సార్, ఫెసిలిటేటర్స్ సెషన్ ఉంది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్లా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి మనకు ఒక ఐడియా ఇస్తే వాళ్ళు, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఫెసిలిటేటర్స్ రావచ్చు. సో రేపు సెషన్ లో మెయిన్ ఫోకస్ దాని మీద ఉంటుంది. అలానే ఎవరైతే ఈ రోజు బై మిస్టేక్ ఆర్ బై ఛాన్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఎవరైతే ఈ రోజు 10th అసైన్మెంట్ కంప్లీట్ చేయలేకపోయారో రేపు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా మిగిలిన అసైన్మెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక మీవి కానీ మీ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ కానీ, సో వాళ్ళని మోటివేట్ చేయండి. ఆల్రెడీ ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో మనం ఇంత 20 days జర్నీ ఆల్మోస్ట్. సో రేపే లాస్ట్ ఆపర్చునిటీ టు కంప్లీట్ ఆల్ అసైన్మెంట్స్ అండ్ గెట్ సర్టిఫికేట్ ఆన్ సండే. సర్టిఫికేట్ తీసుకోవాలంటే కనుక రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ లోపు మీరు అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేయాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్. సో మళ్ళీ చెప్తున్నాం అని అనుకోవద్దు, ఈ సండేకి అందరూ సర్టిఫికేట్స్ తీసుకోవాలని మా అందరి కోరిక, అంతే. ఇది 10th అసైన్మెంట్ రేపు ఇంకా 2 వస్తున్నారు, ఈ రోజు రాలేకపోయినారు. అదే సార్, చాలా అది రేపటికి వస్తున్నారు. 10th అసైన్మెంట్ రేపు వాళ్ళు ఇస్తారు. రేపు మార్నింగ్ 10th ఈవినింగ్ ఇస్తారు. 10th అసైన్మెంట్ ఈవినింగ్ ఇస్తారు. రేపు 5:30కి సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. 5:30 సార్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనము ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళని తీసుకోవడం, వాళ్ళ సెషన్ కంటిన్యూ చేయొచ్చు. ఆఫ్టర్ 6 మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే ఓకే, కరెక్ట్ మేడం. ఓకే అండి, అందరికీ కూడా ఇంకొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. సెషన్ ఎండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ద జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. జై జై భారత్. జై హింద్, జై భారత్. జై హింద్, జై హింద్, జై భారత్.